రష్యా ఉక్రెయిన్ వార్ కి సంబంధించి చూద్దాం. రష్యా ఉక్రెయిన్ వార్ లో ఒక నెల ఒకరిది పై చేయి ఉంటుంది, ఒక నెల ఒకరిది పై చేయి ఉంటుంది. ఇదేంటో అర్థం కాకుండా ఉంది. కొంతకాలం రష్యా చాలా ప్రాంతాల్లో ఆధిపత్యం ప్రదర్శించినట్టుగా కనబడ్డది. మళ్ళీ కొంత ఉక్రెయిన్ కూడా పుంజుకుంటున్న సందర్భాలు మొన్ననే మనం చూసాం. కర్స్ట్ రీజియన్ లో ఎలాగైతే ఉక్రెయిన్ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. సో ఇప్పుడు రీసెంట్ గా ఏం జరిగిందంటే రష్యా ఉక్రెయిన్ కి సంబంధించినటువంటి ఈస్టర్న్ టౌన్ అయినటువంటి వహ్లదార్ ని క్యాప్చర్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇది మళ్ళీ రష్యా తన పట్టును నిలుపుకుంటుంది అని అనుకునేటట్టుగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ఒకసారి ఈ వహ్లదార్ కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి అండ్ రష్యా స్ట్రాటజీస్ లేదా ప్రస్తుతం ఎవరిది ఈ యుద్ధంలో ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారనే దానికి సంబంధించి మీ విశ్లేషణ చెప్తారా? యుక్రెయిన్ లో ఉన్నటువంటి ఈస్టర్న్ డొనెట్స్క్ రీజన్ అంతా కూడాను రష్యా తన అధీనంలో తీసుకునే ప్రయత్నం చేస్తోంది. దాంట్లో ఇంకా కొంత భాగం యుక్రెయిన్ కంట్రోల్లో ఉన్నాయి. దాంట్లో వలాడియర్ అన్నటువంటి ఊరు ఏదైతే ఉందో ఇది చాలా కీలకమైనది. ఎంతో కాలం యుద్ధం జరిగిన తర్వాత ఫైనల్ గా ఇప్పుడు వాళ్ళు సరెండర్ చేసి యుక్రెయినియన్ సోల్జర్స్ వెనక్కి వెళ్ళిపోయారు. దాంతో ఇప్పుడు వీళ్ళ అధీనంలోకి వచ్చింది. ఇది ఒకసారి వీళ్ళ అధీనంలో వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను కూడా క్రమేపీ వీళ్ళు తీసేసుకుంటారు. సో అందుకని రష్యా డొనెట్స్క్ రీజియన్ ని కంప్లీట్ గా వాళ్ళ అధీనంలో తీసుకోవడానికి ఈ ఊరు చాలా కీలకం వాళ్ళకి. ఇది ఒకసారి వాళ్ళ కంట్రోల్లో వచ్చిన తర్వాత బహుశా రాబోయే కొన్ని నెలల్లో కంప్లీట్ డొనెట్స్క్ కూడా వాళ్ళు కంప్లీట్ వాళ్ళు టేక్ ఓవర్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది కనుక జరిగితే దీన్ని కాపాడుకోవడానికి మరి వాళ్ళు అక్కడ ఏదైతే కొన్ని ప్రాంతాలు రష్యన్ ప్రాంతాలు వాళ్ళు ఏవైతే వాళ్ళు కబ్జా చేసుకున్నారో యుక్రెయిన్ అక్కడి నుంచి బహుశా సైన్యాన్ని మళ్ళీ విత్డ్రా చేసి వాళ్ళ భూభాగాన్ని కాపాడుకునే దిశగా వాళ్ళు మళ్ళీ రావాల్సి వచ్చేటువంటి పరిస్థితులు రావచ్చు. మన కర్స్క్ రీజన్ ని ఇప్పటి వరకు కూడా లిబరేట్ చేయలేకపోయింది రష్యా. ఎందుకు చేయలేదు అని చాలా మంది ప్రశ్నించారు. ఇది బహుశా వ్లాడిమిర్ పుటిన్ యొక్క ఫెయిల్యూర్ కింద చాలా మంది అభివర్ణించారు. కానీ ఆయన స్ట్రాటజీ ఏంటంటే యుక్రెయిన్ లో భూభాగాన్ని నేను ఇంకా ఎక్కువ తీసుకుంటూ వెళ్తే కనుక వాళ్ళు రష్యా కర్స్క్ రీజన్ ని మెయింటైన్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉండదు. దాన్ని వదిలేసుకుని వాళ్ళ భూభాగాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి వాళ్ళకు వస్తుంది. అందుకే నేను దీని మీద ఫోకస్ పెట్టదలుచుకున్నాను. వ్లాడిమిర్ పుటిన్ వెళ్తున్నారు. దాంతో క్రమేపీ డాన్ బాస్ అంతా కూడా వాళ్ళు ఆక్రమించుకుంటూ వెళ్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇది పెద్ద ఊరు వాళ్ళు క్యాప్చర్ చేశారు. ఆల్మోస్ట్ ప్రతి నెల 2 నెలల్లో ఒక గ్రామం, అంటే క్రమేపీ ఒక గ్రామం వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో డొనెట్స్క్ రీజన్ అంతా కూడాను రాబోయే కొన్ని నెలల్లో వాళ్ళ అధీనంలోకి వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి. ఇంత లోపల మనం గత గ్లోబల్ రౌండప్లో చర్చించుకున్నాం. ఆయన ఆల్రెడీ న్యూక్లియర్ అటాక్ ఒక బెదిరింపు చేశారు ఆయన వ్లాడిమిర్ పుటిన్. ఇది కనుక మా భూమి మీద నేటో శక్తిని ప్రయోగించి మా మీద దాడి చేస్తే నేను న్యూక్లియర్ అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పడం మనం లాస్ట్ టైం చర్చించుకున్నాం దాని గురించి. కాబట్టి ఒక విధమైనటువంటి అగ్రెసివ్ పోస్చర్ ఆయన తీసుకొని వెళ్తున్నారు. ఆయన ఇంకా ఎక్కువ భూభాగాన్ని క్యాప్చర్ చేసుకున్న తర్వాత బహుశా చర్చలు ఏమైనా ఉంటే కనుక అప్పుడు ఏదో కొంత చేయొచ్చు అన్న కొంత దానికి ఏదైనా సొల్యూషన్ వస్తుంది అని ఆయన ఆలోచన చేస్తున్నారు. బ్యాక్ ఎండ్ లో భారతదేశం మనం చాలా ప్రయత్నం చేస్తున్నాము. ఇద్దరిని ఒక టేబుల్ మీద తీసుకొచ్చి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ జెలెన్స్కీనే అన్నారు భారతదేశం పుటిన్ తోటి చర్చించి ఈ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చే శక్తి భారతదేశంలో ఉంది అని ఆయన అమెరికాలో చెప్పాడు. ఆయన ఆ ప్రయత్నం బ్యాక్ ఎండ్ లో జరుగుతోంది. కానీ బ్యాటిల్ గ్రౌండ్ లో మాత్రం రష్యా ఎంత భూభాగం వీలైతే అంత భూభాగం క్యాప్చర్ చేసిన తర్వాత చర్చలు సీజ్ ఫైర్లు తర్వాత రావాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో అది ఇందాక నువ్వు చెప్పినట్టు కొంత ఒకసారి వీళ్ళు ముందరికి వెళ్తే ఒకసారి వాళ్ళు ముందరికి వెళ్ళడం, ఇది ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాల నుంచి జరుగుతున్న యుద్ధం. అంత పెద్ద న్యూక్లియర్ పవర్ ఉన్నటువంటి రష్యా ఇప్పటి వరకు యుక్రెయిన్ వాళ్ళు కంప్లీట్ గా ఓడించలేకపోయారంటే కనుక దీని గురించి భారతదేశం కూడా చాలా గుణపాఠాలు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఏ స్ట్రాటజీస్ వాళ్ళు అవలంబించి ఫెయిల్ అయ్యారు, అదే ఎక్విప్మెంట్ భారతదేశం కూడా వాడుతున్నది. వాళ్ళ S-400 కానీ వాళ్ళ ట్యాంకులు కానీ అవన్నీ కూడా మన దేశంలో ఉన్నవి కూడా అవే టెక్నాలజీ ఉన్నది. మరి అటువంటి టెక్నాలజీ నేటో టెక్నాలజీ ముందర ఎందుకు 2.5 సంవత్సరాలైనా వాళ్ళు గెలవలేకపోతున్నారు అన్న విషయం భారతదేశం కూడా దాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాము. దానిలోంచి గుణపాఠాలు నేర్చుకుంటున్నాము. దీని యొక్క ప్రత్యామ్నాయాలు దాంట్లో ఉన్న వీక్నెసెస్ ని మనం అధిగమించే దిశగా భారత ప్రభుత్వం మన సైన్యం ఇవన్నీ కూడాను ఆలోచన చేస్తున్నాయి. ఇది మనకు పెద్ద గుణపాఠం. ఇది చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇది ఏ దిశగా వెళ్తుందో మనం వేచి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.